నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. కరోనా మహమ్మారి మళ్ళీ కోరలు చాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. గత కొన్ని నెలలుగా కరోనా కేసులు లేవు. కరోనా గురించి అందరూ మర్చిపోతున్న తరుణంలో మరోసారి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. నవంబర్ నుంచి అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. చైనా, అమెరికా, ఇండియా వంటి దేశాల్లో కరోనా విపరీతంగా వ్యాపిస్తోంది. వేలాది కేసులు నమోదవుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లతో మనుషులపై దాడి చేస్తోంది కరోనా. ఇన్నాళ్ళు మనిషి ఇమ్యూనిటీ దెబ్బతీసిన కరోనా ఇప్పుడు కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా కరోనా వస్తే జలుబు, జ్వరం రావడం, వాసన, రుచిని కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ కరోనా సోకిన వారికి స్వరాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుందా అంటే అవుననే ఆన్సర్ వస్తోంది. అమెరికాలో కరోనా బారిన పడిన ఓ బాలిక తన స్వరాన్ని కోల్పోయింది. కోవిడ్కు కారణమైన SARS-CoV-2 వైరస్ నాడీ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుందని ఇప్పటికే వైద్య పరిశోధనలు తెలిపాయి. తాజా ఘటన అందుకు నిదర్శనమని మసాచుసెట్స్ కన్ను చెవి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కోవిడ్-19 బారిన పడిన 13 వారాలకు 15 ఏళ్ల బాలిక శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. పరీక్షలో ఆమె స్వరపేటికలోని 2 స్వర తంతువులు నిస్తేజంగా మారిపోయాయని వైద్యులు గుర్తించారు. ఆమెకు స్వరపేటికకు పక్షవాతం సోకిందని తేలింది. వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె గొంతులో ఆపరేషన్ చేశారు. ట్యూబ్ ద్వారా బ్రీతింగ్ ఆడిట్ చేశారు. గొంతులోని ట్యూబ్ ద్వారానే 13 నెలల పాటు శ్వాస తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని వెల్లడించారు. ఇక ప్రస్తుతం ఇండియాలో JN.1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్తో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన నెలకొంది. JN.1ను వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించింది. అయితే దీనితో జనాలకు పెద్దగా ముప్పు లేదని పేర్కొంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం చాలా రోజుల తర్వాత కరోనా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. రాష్ట్రంలో కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ కూడా హైదరాబాద్లోనే వెలుగు చూశాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ నుంచి ఒకరు కోలుకున్నారు. మంగళవారం 4 కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం 14 మంది ఐసోలేషన్లో ఉన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు. ఇది ఇవాల్టి ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్.